హాయ్ అండి, వెల్కమ్ టు బేబీ కిచెన్. ఇవాళ రాగి జావ చేసుకుందాం మనం. దానికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి, బెల్లం, తగినన్ని వాటర్. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని వాటర్ పోసుకుందాం. బాగా వేడవ్వాలండి వాటర్. ఈలోపు రాగి పిండిలో వాటర్ పోసుకొని ఉండలు లేకుండా నీట్గా కలుపుకుందాం. ఈ రాగి జావ అనేది వారంలో 2 సార్లన్నా తీసుకోవాలండి. పిల్లలకి పెద్దలకి చాలా మంచిది ఈ రాగి పిండి. తగినన్ని వాటర్ పోసుకొని నీట్గా మళ్ళీ కలుపుకుందాం. దీంట్లో నేను ఇవాళ ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేయబోతున్నాను. మీకు నచ్చితే ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. వాటర్కి హీట్ అయినాయి. మనం కలుపుకున్న ఈ రాగి పిండిని హీట్ అయిన వాటర్లో వేసుకొని చక్కగా మిక్స్ చేసుకుందాము. కలుపుతూ వేసుకోండి, ఎందుకంటే ఉండలు అనేవి ఉండవు. ఇలా కలుపుతూ వేసుకున్నాక చక్కగా కలుపుతూనే లో ఫ్లేమ్లో తిప్పుతూ హీట్ చేసుకోండి. దాన్ని ఒక 2 మినిట్స్ అలా ఉడకనివ్వాలి పిండిని నీళ్ళల్లో. చూడండి, చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో బెల్లం వేస్తున్నాను నేను. బెల్లం వేశాక చెప్పాను కదండి ఒకటి సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని, అది యాలకుల పొడి వేసుకొని చక్కగా తిప్పుకోండి. దీనిలో యాలకుల పొడి చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు ట్రై చేయండి తప్పకుండా. దీన్ని ఇప్పుడు ఒక గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. చూడండి, ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇలా పోసుకున్న దాంట్లో నేను ఏం యాడ్ చేస్తానో తెలుసా? పాలు, కాచి చల్లార్చిన పాలు అనేది యాడ్ చేస్తాను. మజ్జిగతో తీసుకుంటారు, పాలతో కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. వీడియో నచ్చిందండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.